ఈరోజు నేను ఒకరి గురించి చెప్పాలనుకుంటున్నాను. తన జీవితంలో ప్రతి దశలోనే రిజెక్ట్ అయ్యాడు. కానీ ప్రతిసారి తన క్యారెక్టర్ని వదలలేదు. సూర్యుని అంశతో పుట్టారు, కానీ నదిలో వదిలివేయబడ్డారు. ఒక రథసారథి కొడుకుగా పెరిగాడు, వారియర్లా తయారయ్యాడు. రాజ్యసభలో రిజెక్ట్ అయ్యాడు, అయినా తల వంచలేదు. యుద్ధంలో తన సోదరులతోనే ఫైట్ చేశాడు. చివరికి తన కాచుకుండలను కూడా వదిలేడు. తన ప్రామిస్ని నిలబెట్టుకున్నాడు. అన్నీ పోయినా కూడా తన క్యారెక్టర్ని వదులుకోలేదు. కర్ణుడి జీవితంలో ఒక్కరోజు కూడా ఫెయిర్గా లేదు. పుట్టుక ఫెయిర్ కాదు, ఆపర్చునిటీసా ఫెయిర్ కాదు, చివరికి తన చావు కూడా ఫెయిర్ కాదు. కానీ ఆయన ఒక బెటర్ పర్సన్ అవ్వలేదు, సిస్టమ్ని నిందించలేదు, తన వాల్యూస్ని వదలలేదు. ఇప్పుడు నీకు క్వశ్చన్, లైఫ్ అన్ఫేర్గా ఉందని నీకు తెలుసు, ఆపర్చునిటీస్ ఈక్వల్గా రాలేదని తెలుసు. కానీ ఆ అన్ఫేర్నెస్ నిన్ను బెటర్గా చేస్తుందా లేక బెటర్ చేస్తుందా? నీకు అన్నీ తీసేసినా కూడా నీలో ఏం మిగులుతుంది? అదే నీ రియల్ ఐడెంటిటీ.